దేవుడు నీకు ఇచ్చిన పని సేవా పని. సాక్షిగా చెప్తున్నానండి, అతిశయంతో పొగడాలని కాదు. ఇదిగో ఇక్కడ ఈ రూముల్లో మన అబ్రహం పాస్టర్ గారు ఉన్న ఆ రూమ్లో, ఆ మొదటి గదిలో అన్నకి మంచం వేసి ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయోనండి తలంచుకుంటే. ఆ గేట్ దగ్గర మన అబ్రహం పాస్టర్ గారు ఉన్న రూమ్లో అక్కడ ఫస్ట్ గదిలో మంచం వేసి కళ్ళు పచ్చగా తిరిగిపోయినాయి. ఆయనకి మాట కూడా సరిగ్గా రావట్లే నోట్లో నుంచి. క్షీణించిపోయింది శరీరం. ఆఖరి క్షణంలో కూడా ఇలా పిడికిలి బిగించి అంటాడు, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను రా, భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను. అదిగో అతడండి పనిగాడు, అతనండి దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన, భారములు మోయుటకు పని చేయుటకు నియమించబడిన, ఒక సంపూర్ణ సేవను భరించగలిగిన, సేవను చేయగలిగిన ఒక యాజకుడు అండి. లేచి నిల్చోలేని, లేచి కూర్చోలేని పరిస్థితుల్లో, లేచి సరిగా కంటికి చూడలేని పరిస్థితుల్లో కూడా నన్ను పిలిచి ఒకరోజు అన్నాడు, ఇదిగో ఇక్కడ ఒక వ్యాన్ తీసుకెళ్ళి మన జీవనాన్ని తీసుకెళ్ళి గుంటూరు ఆటో నగర్కి. అవునండి, మర్చిపోలేను ఆ మాటలు. గుంటూరు ఆటో నగర్లో మన విజయవాడ విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన జీవనాన్ని తీసుకెళ్ళి ఒక వ్యాన్ తీసుకెళ్ళి, నేను వ్యాన్లో కూర్చోలేను కదా, పడుకునేటట్టు ఒక బెడ్ చేయించుకొని రాపో, పడుకునేటట్లు ఒక బెడ్ చేయించుకొని రాపో. ఎందుకన్నా, నేను వ్యాన్లో పడుకుంటా, కూర్చోలేను కదా, పడుకుంటా. ఆ పైన నుంచి ఒక మైక్ నాకు నోటి దగ్గరికి ఏలాడదీయండి, ఆ వ్యాన్ని పల్లెకి గ్రామాలకు తీసుకెళ్ళి 4 రోడ్ల సెంటర్లో నిలబెట్టండి, ఆ వ్యాన్కు ఒక మైక్ పెట్టండి, నేను సువార్త ప్రకటిస్తా, నేను సువార్త పని చేస్తా. అయ్య బాబోయ్, ఏం మాటలండి ఆ మాటలు, ఏం మాటలండి. అది సేవా పని. ఏ పని? అందులో అభిషేకించబడిన వ్యక్తి. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటండి? ప్రియులారా, ఈ పరిచర్య ఎలాంటిది మీరు గుర్తించాలని చెప్తున్నాను ఈ మాట. ఈ సేవ ఎలాంటిది మీరు గుర్తించాలని చెప్తున్నాను ఈ మాట. ఇదిగో స్థాపించబడిన, మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్య ఎలాంటిది, ఎలాంటి పని కలిగిన వారితో నిర్మించబడినది, ఎలాంటి పునాది వేయబడినది, ఏది మీకు ఆశీర్వాదకరమైన పరిచర్య అని మీకు మనోజ్ఞానం వెలిగించబడేటట్లుగా చెప్తున్నాను ఈ మాట. ఇది పనివాణి సేవ. ఏ సేవ? ఏ సేవ? పనివాణి సేవ. ఏదో తాత్కాలికంగా తెల్లబట్టలు వేసుకొని నో, మంచి మనసాక్షితో చెప్తున్నానండి. నా అంతరాత్మ నాకు ఆనందాన్ని ఇస్తుందండి. నా మనసాక్షి నన్ను నేరారోపణ చేయదండి. ఇది పనివాణి సేవ. పనివాణి సేవ. ఇందులో అభిషేకించబడిన వ్యక్తి కష్టపడతాడు, శ్రమ పడతాడు, అనేక కుటుంబాలకు దీవెనకరంగా. ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్లో 1000 మంది సేవకులు లేచారు. అందుకే ఇంత గొప్ప బృహత్తరమైన పని జరుగుతుంది. ఈ సేవను ప్రేమించి ప్రోత్సహించే విలువైన ఆత్మల్ని ప్రభు మిమ్మల్ని లేపాడు. అందుకే ప్రాకారాలుగా ఈ పరిచర్యకు మీరంతా నిలబడ్డారు. చుట్టూ ప్రాకారాలుగా మీరందరూ నిలిస్తే లోపల మేము పరిచర్య చేస్తున్నామండి. ఇది పనివాని పరిచర్య.